హాయ్ స్వామి. స్వామి శరణం. చూడండి, చూస్తూనే ఉన్నారు కదా స్వామి. నమస్తే. అయితే ఈరోజు చూస్తున్నారు కదా, చూడు స్వామి ఎలా కష్టపడుతుండో. రైతులు ఎంత ఘోరమైన కష్టం చేస్తేనో మనకి పల్లెంలోకి 4 మెతుకులు వస్తున్నాయి. ఇంజనీరింగ్ చేసి, సాఫ్ట్వేర్లు చేసి, రియల్ ఎస్టేట్ చేసి అన్నీ చేస్తున్నారు. ఒకసారి ఈ శేనికలు చూడండి, చూడండి ఈ మాగాడి, ఈ కథ, ఈ వ్యవహారం చూడండి ఒకసారి మీరు. స్వామి పొద్దున్నే మంచి పూజ చేసుకొని వచ్చి మళ్ళీ వ్యవసాయం చేస్తుండ్రు. ఎందుకు చేస్తున్నారు? రైతులు కష్టపడితేనే కానీ మరి 4 మెతుకులు మనకు వచ్చేది. పల్లెంలోకి 4 మెతుకులు ఎట్ట వస్తున్నాయి? రైతు కష్టపడాలి, కష్టపడి రైతు సంపాదిస్తున్నాడు. కానీ రైతుకు మద్దతు ధర ఇవ్వాలి. మద్దతు ధర ఇవ్వండి, రైతుని గౌరవించండి. 4 ఎకరాల పొలం ఉన్న పిల్లగాడికి పిల్లని ఇట్లా సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే పిల్లనిస్తున్నారు. ఇంత కష్టపడి పోరాటం చేసే పిల్లగాడికి అయితే పిల్లనియట్లేదు. రైతుకి అయితే పిల్లనీరా. హాయ్ స్వామి, హాయ్. చూడు స్వామి ఎంత పైకి ఎక్కిండో. ఎక్కి అది వరిగడ్డి అంటారు దీన్ని, వరిగడ్డి. అసలు విషయం చెప్పలేదుగా, గడ్డి తోలుతున్నాం. అన్నయ్య వాళ్ళది గడ్డి తోలుతుంటే గడ్డి దగ్గరకు వచ్చిన. మరి ఈ గడ్డి మరి ఆవులకి మొత్తానికి గడ్డి కావాలి కదా, రేపొద్దున మనకి పాలు ఇవ్వాలంటే. ఒక పిల్లగాడికి పిల్లనియాలంటేనేమో సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటున్నారు. అన్నం తినాలంటేనేమో రైతు కావాలా, రైతు కష్టపడి పండియాల. మీకైతేనేమో పిల్లగాడికి పెళ్లి చేయాలన్నా, పిల్లకి పెళ్లి చేయాలన్నా కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగం, హార్డ్వేర్ ఉద్యోగం, ఎంత ఆస్తి ఉంది, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. అగో మా వాళ్ళు అన్నయ్య వాళ్ళు. అయితే చెప్తాను ఏంటంటే, పిల్లగాడికి పెళ్లి చేయాలంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం, హార్డ్వేర్ ఉద్యోగం. మరి వ్యవసాయం చేసే పిల్లగాడికి ఎవరెత్తారమ్మా పిల్లల్ని? మళ్ళీ మనం మాట అనుకుందాం. చూడండి, మేము ఎంతో కష్టపడి పోరాటం చేసి 4 గింజలు మేము పండిస్తే అందరు తింటున్నారు. కాబట్టి రైతును గౌరవించండి. 10 మందిలో ఉన్నా, 20 మందిలో ఉన్నా, ఎక్కడున్నా సరే రైతును గౌరవించండి. వ్యవసాయం చేసేవాడే కదని తక్కువ చేసి మాట్లాడటం, తక్కువ చూడటం చేయొద్దు. రైతును గౌరవించండి. మేము పండియకపోతే ఏ సాఫ్ట్వేర్, ఏ హార్డ్వేర్ కూడా గింజలు అయితే పండియలేడు. బియ్యం గింజలు పండియలేడు, వడ్ల గింజలు పండియలేడు. అసలు ఏ తృణధాన్యాలు కానీ అసలు వ్యవసాయం మేము చేయకపోతే ఎవరు పండించరు. కంప్యూటర్లో పండిలేరు. మావాడు చెబుతున్నాగా, కంప్యూటర్లో పండిలేరు. కష్టపడేది మేము. రైతుని గౌరవించండి, ఆశీర్వదించండి, రైతుకు మద్దతు ధర ఇవ్వండి. పిల్లల్ని కూడా రైతులకి ఇచ్చి పెళ్లి చేయండి. సాఫ్ట్వేర్లకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. వాడు ఎంత కొడుతుండో, ఎన్ని చికాకులు చేస్తుండో మీ అందరికీ తెలుసు. రైతు అనే పిల్లగాడికి పిల్లనియండి. వ్యవసాయం చేస్తున్నాగా వాడికి పిల్లనియొద్దు అనొద్దు. రైతుకే పిల్లనియండి. రైతే కష్టపడి పెంచుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు పిల్లల్ని కూడా. కాబట్టి ఖచ్చితంగా రైతుకి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్.